ఇప్పుడు టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్ 5 గంటలైతే అవుతుంది. ఇప్పటి వరకు నేను సంపాదించాను. నేను టోటల్‌గా ట్రావెల్ చేసింది 240 కిలోమీటర్లు. నా వాయిస్ చేంజ్ అయింది కదా! నిద్ర వస్తుంది. నోటి నుంచి మాటలు కూడా కరెక్ట్‌గా రావట్లేదు. ఎందుకంటే కంటిన్యూస్ డ్రైవింగ్ చేసాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ మధ్యన అంతా కూడా మనం ర్యాపిడో, ఊబర్లో డే టైంలో మాత్రమే వర్క్ చేసాము. రాత్రిపూట వర్క్కి రానే లేదు. రాత్రిపూట ర్యాపిడో, ఊబర్, బైక్ ట్యాక్సీలో లాగిన్ అయితే ఆర్డర్స్ వస్తాయా రాదా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఒక రాత్రంతా కష్టపడితే ఎంత మనీ వస్తున్నాయి అని చెప్పి అడుగుతున్నారు. ఈరోజు రాత్రంతా వర్క్ చేస్తాను, ఎంత మనీ వచ్చాయి, అందులో ఎంత పెట్రోల్కి పోయింది అనేది క్లియర్గా మీకైతే చూపిస్తాను. ఈరోజు రాత్రంతా వర్క్ చేస్తాను ఓన్లీ ర్యాపిడో అండ్ ఓలాలో మాత్రమే. ఊబర్ లాగిన్ చేయను. ఊబర్ ఎందుకు లాగిన్ చేయనంటే అన్ఫార్చునేట్లీ నా ఊబర్ అకౌంట్ అనేది సస్పెండ్ అయింది. ఇప్పుడు టైం 4:08 అవుతుంది. ముందైతే పోర్టర్ లాగిన్ చేస్తాను. పోర్టర్ లాగిన్ చేసి 10 నిమిషాలు 15 నిమిషాలు అయితే వెయిట్ చేస్తాను. ఈ టైంలో ఈ ఏరియా నుంచి ఆర్డర్స్ బాగానే వస్తాయి. ఆర్డర్స్ రాలేదంటే ర్యాపిడో తర్వాత ఓలా కూడా లాగిన్ చేసి పెడతాను. అంతకంటే ముందు ట్రిప్ మీటర్ కూడా రీసెర్చ్ చేస్తాను. ఈ రోజు రాత్రంతా ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసాము, ఎంత పెట్రోల్కి పోయింది, ఇవన్నీ మీకు క్లియర్గా చెప్పాలి. కాబట్టి ఈరోజు నేను ఫేస్ చేసే ప్రతి ప్రాబ్లము మీకు చెప్తాను. ఏ ఏరియాలో ఆర్డర్స్ వస్తున్నాయి, ఏ ఏరియాలో ఆర్డర్స్ రావట్లేదు, ఎటువైపు వెళ్ళొచ్చు, ఎటువైపు వెళ్ళకూడదు, ఇవన్నీ క్లియర్గా చెప్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అబ్బాబా, 161 రూపీస్ రైడ్ యాక్సెప్ట్ అవుతుందా? యా, సక్సెస్ఫుల్గా ఆర్డర్ అనేది యాక్సెప్ట్ అయింది. పికప్ లొకేషన్ పక్కనే ఉంది. డైరెక్ట్గా కస్టమర్ లొకేషన్కి వచ్చి ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. ఇక్కడ నుంచి డ్రాప్ లొకేషన్కి 15 కిలోమీటర్ చూపిస్తుంది. మనం వెళ్ళాల్సింది చింతల్. నేను పోర్టర్ లాగిన్ చేసి 15 నిమిషాలు వెయిట్ చేసిన, అయినా రైడ్ రాలేదు. అందుకోసమే ఓలాలో వచ్చిన ఈ 161 రూపీస్ రైడ్ అనేది యాక్సెప్ట్ చేసిన. లక్కీగా ఓలాలో లాంగ్ ఆర్డర్ అయితే వచ్చింది. ఇంతకు ముందు నేను మీకు చెప్పాను కదా, నా ఊబర్ రైడ్ అనేది సస్పెండ్ అయింది అని. ఎందుకు సస్పెండ్ అయింది అంటే, లాస్ట్ టైం నేను ఊబర్ వీడియోకి వెళ్ళాను. ఆ రోజు నాకు ఇన్సెంటివ్ వచ్చింది. నేను ఇన్సెంటివ్స్ ని టార్గెట్ చేసి ఇన్సెంటివ్ కంప్లీట్ చేశాను. ఆ రోజు నేను దాదాపు 9 అవర్స్ లాగిన్ లో ఉన్నాను. 9 అవర్స్ ఒక ఫోన్ ఛార్జింగ్ సరిపోతుందంటే నా ఫోన్ ఛార్జింగ్ సరిపోలేదు. నా దగ్గర 2 డివైజ్లు ఉండే. ఒక డివైజ్ లో ఆల్మోస్ట్ ఛార్జింగ్ అయిపోయింది కదా అని చెప్పి దాన్ని పక్కన పెట్టేసి ఇంకో డివైజ్ లో ఊబర్ లాగిన్ చేసి ఆన్లైన్ లోకి వెళ్ళాను. దాని తర్వాత రోజు నా ఊబర్ అకౌంట్ అనేది సస్పెండ్ అయింది. సస్పెన్షన్ నోటిఫికేషన్ చూసి నా దిమ్మ తిరిగిపోయింది. ఏంట్రా, నేనేం మిస్టేక్ చేశాను, ఎలా సస్పెండ్ చేశారు అని వీళ్ళకి కాల్ చేస్తే వీళ్ళు ఏమంటున్నారంటే, మీరు 2 డివైజ్లో లాగిన్ చేస్తున్నారు, దీన్ని డూప్లికేట్ ఐడిగా మేము పరిగణిస్తాము, అందుకోసమే మీ ఐడి సస్పెండ్ అయింది 1 ఇయర్ అని చెప్పి వీళ్ళైతే చెప్పారు. ఈ ఊబర్ వాళ్ళతో నేను చాలాసేపు మాట్లాడాను. నా మిస్టేక్ ఏమీ లేదు, నా దగ్గర 2 డివైజ్లు ఉన్నాయి, 2 డివైజ్లో లాగిన్ చేయడం తప్పేంటి, సెల్ఫీ వెరిఫికేషన్ అడిగేటప్పుడు నా సెల్ఫీ ఇచ్చాను కదా, అలాంటప్పుడు డూప్లికేట్ ఐడిగా మీరు ఎలా పరిగణిస్తారని చెప్పి చాలాసేపు మాట్లాడినా. బట్ వీళ్ళు అదే మాటలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. 2 డివైస్లు లాగిన్ చేశారు, డూప్లికేట్ ఐడి, వీళ్ళ దగ్గర ఎలాంటి యాక్సెస్ లేదు. నేను గట్టిగా మాట్లాడితే వాళ్ళు నాకేమీ తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, బ్యాక్గ్రౌండ్లో వెరిఫికేషన్ చేయాలి కదా, డూప్లికేట్ ఐడియా ఒరిజినల్ ఐడియా అని చెప్పి ఎలాంటి వెరిఫికేషన్ చేయకుండా వీళ్ళ ఐడిని ఎలా బ్లాక్ చేస్తారో నాకు అర్థం కాలేదు. వీళ్ళ మిస్టేక్ ఉందో నా మిస్టేక్ ఉందో, వీళ్ళ అల్గారిథం కరెక్ట్గా పనిచేయట్లేదో నాకైతే తెలియదు. కానీ నా అకౌంట్ మాత్రం 1 ఇయర్ సస్పెండ్ అయింది. అంటే ఈ 1 ఇయర్ పాటు ఊబర్లో లాగిన్ అవ్వలేను, ఊబర్లో డబ్బులు సంపాదించలేను. సక్సెస్ఫుల్గా ఓలాలో ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ చేసాం. ఈ రైడ్ ఫినిష్ అయ్యేసరికి నాకు వచ్చింది ఎర్నింగ్స్ ఎంత అంటే, కమిషన్ కట్ అయ్యి నాకు వచ్చింది 160 రూపీస్ ఎర్నింగ్స్, విచ్ ఇస్ రియలీ గుడ్. మనం 15 కిలోమీటర్లు ఏమో ట్రావెల్ చేసినాం. అంటే ఓలాలో 15 కిలోమీటర్ చూపిస్తుంది, బట్ ఇక్కడికి వచ్చేసరికి నా వెహికల్ టోటల్గా 17 కిలోమీటర్లు ట్రావెల్ చేసింది. 17 కిలోమీటర్కి 160 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఓకేనా. పోర్టర్లో మరో రైడ్ అయితే వచ్చేసింది. రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన. 153 రూపీస్ రైడ్. డైరెక్ట్గా పికప్ లొకేషన్కి వచ్చా. కస్టమర్ నా కోసమే వెయిట్ చేస్తున్నారు. ఒక చిన్నపాటి పార్సల్ అయితే ఇచ్చారు. ఈ పార్సల్ని మనం డెలివరీ చేయాలి. ట్రిప్ స్టార్ట్ చేసిన. డ్రాప్ లొకేషన్ చూస్తే ఇక్కడ నుంచి 14 కిలోమీటర్ చూపిస్తుంది. ఎక్కడ రా అని చెప్పి జూమ్ అవుట్ చేస్తే సిటీ అవుట్స్కట్ అయితే చూపిస్తుంది. అప్పుడు అనిపించింది, ఎందుకురా ఈ రైడ్ యాక్సెప్ట్ చేశానని. ఈ పార్సల్ని ముందుకు పెట్టుకొని బ్యాగ్ నేనైతే వేసుకుని వెళ్ళిపోతాను. ఎందుకంటే ఈ పార్సల్ని కట్టాలంటే మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది. అందుకోసమే పార్సల్ కూడా చిన్నగానే ఉంది. ప్రజెంట్ నేనైతే చింతల ఏరియాలో ఉన్నా. ఈ ఏరియాలో పోర్టర్లో ఆర్డర్స్ బాగానే వస్తాయి. ఈ ఏరియాకి వస్తే కాస్త వెయిట్ చేయండి, మీకు కూడా లాంగ్ ఆర్డర్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. అక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత కోంపల్లి నుంచి మియాపూర్కి 200 రూపాయల రైడ్ అయితే వచ్చింది. ఆ రైడ్ మిస్ చేసుకున్నా అని నాకైతే అనిపించింది. మళ్ళీ నాకు నేనుగానే రియలైజ్ అయ్యాను, ఈ టైంలో సిటీ లోపలికి వెళ్ళి ట్రాఫిక్ లో ఇబ్బంది పడే కంటే ఇలా సిటీ అవుట్స్కట్ కి వెళ్ళడం చాలా బెటర్. ఇలా సిటీ అవుట్స్కట్ వెళ్లే టైంలో ట్రాఫిక్ ఉండదు, ఎక్కువగా మైలేజ్ వస్తుంది, మనం కూడా ఎక్కువగా టైర్డ్ అవ్వం. మీరు హైదరాబాద్ లో 5 గంటలకి బైక్ టాక్సీలో లాగిన్ అయ్యారంటే ఆ టైంలో ఏ ఏరియాలో ఉన్న హెవీ ట్రాఫిక్ అనేది ఉంటుంది. ఆ టైంలో హైటెక్ సిటీ మాదాపూర్ సైడ్ అయితే వెళ్ళకండి. పంజాగుట్ట కుక్కడపల్లి సైడ్ కూడా వెళ్ళకండి, అక్కడ కూడా ట్రాఫిక్ అనేది ఉంటుంది. పంజాగుట్ట బదులు అటువైపు బాచుపల్లి, మియాపూర్ అటు వెళ్ళిపోండి, ట్రాఫిక్ అనేది ఉండదు. ఇటువైపు వస్తే ఉప్పల్ సైడ్ అసలుకే వెళ్ళకండి, ఇక్కడ కూడా ట్రాఫిక్ ఉంటుంది. దాని బదులు చెర్లపల్లి, నాచారం, మౌలాలి ఇటువైపు వెళ్ళిపోవడం చాలా బెటర్. సైనిక్పురి అటువైపు వెళ్ళిపోవడం కూడా చాలా బెటర్. కోంపల్లి ఇప్పుడు నేను వెళ్తానే, ఇది కూడా మంచిగానే ఉంటుంది. ఈ టైంలో
ట్రాఫిక్ అనేది ఉండదు. ఇలా మీరు ఒక ప్లానింగ్ మీద వెళ్ళారంటే మీరు ఎక్కువగా టైర్డ్ అవ్వరు, తక్కువ టైంలో ఎక్కువ మనీ అయితే సంపాదించుకోవచ్చు. మీరు రాత్రిప్పుడు బైక్ టాక్సీలో లాగిన్ అవుతున్నారంటే మీ దగ్గర కొన్ని వస్తువులు అయితే ఉండాలి. సైనికుడికి గన్ ఎంత ఇంపార్టెంటో మనలాంటి బైక్ రైడర్ కి పవర్ బ్యాంక్ అంతే ఇంపార్టెంట్. క్రికెటర్ కి బ్యాట్ ఎంత ఇంపార్టెంటో మనలాంటి రైడర్ కి ఒక మంచి హెల్మెట్ ఉండడం కూడా చాలా సేఫ్టీ. నైట్ అప్పుడు చాలా మంది హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేస్తారు, చలాన్స్ పడవు అని. చలాన్ కోసం కాదు, మీకోసం మీరు హెల్మెట్ పెట్టుకోండి. డాక్టర్ కి స్టెథోస్కోప్ ఎంత ఇంపార్టెంటో మనలాంటి బైక్ రైడర్ కి బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. మనం పికప్ లొకేషన్ కి వెళ్తూ ఉంటే కస్టమర్ కాల్ చేసి తమ్ముడు ఎక్కడున్నా జల్దీరా అంటాడు. ఫోన్ జోబులో తీసి మాట్లాడాలంటే ఇబ్బంది అవుతుంది, అవునా కాదా? కొన్నిసార్లు ఇలాంటి పార్సల్ డెలివరీ చేయడానికి వెళ్తూ ఉంటే కస్టమర్ కాల్ చేస్తారు. ఆ టైంలో ఫోన్ మొబైల్ హోల్డర్ అయితే ఉంటుంది, దాన్ని తీసి మాట్లాడాలంటే ఇబ్బంది కదా. అందుకోసమే బ్లూటూత్ ఇయర్ ఫోన్ చాలా ఇంపార్టెంట్. వరుణ దేవుడు ఏ క్షణానైనా సరే మన మీద ప్రేమతో కిందకు వచ్చేయచ్చు. ఆ టైంలో రెయిన్ కోట్ లేకపోతే మళ్ళీ ఇబ్బంది అయిపోతాం. కాబట్టి నైట్ టైంలో వర్క్ చేసేటప్పుడు రెయిన్ కోట్, బ్యాగ్, దానిలో ఒక తాడు ఇవన్నీ ఉండాలి. మొత్తానికి నావిగేషన్ ఫాలో అవుతూ డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. ఈ చుట్టుపక్కల కూడా ఇండస్ట్రియల్ పెద్ద పెద్ద గోడౌన్స్ అయితే కనిపిస్తున్నాయి. మోస్ట్లీ ఈ ఏరియాలో పోర్టర్లో ఆర్డర్ వస్తే నేను చాలా హ్యాపీ. బట్ చూడాలి రైడ్ వస్తుందా లేదా అనేది. ఇదైతే షాడో ఫ్యాక్స్ వేర్ హౌస్ లా ఉంది. ఇక్కడే ఐటమ్ డెలివరీ చేయాలన్నారు. కస్టమర్ కి కాల్ చేస్తే తనైతే వస్తున్నారు. ఈ పర్సన్ కి ఈ ప్యాకెట్ ని డెలివరీ చేద్దాం, ఈయన దగ్గర అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకుంటాను. 153 రూపీస్ బిల్ అమౌంట్ అనేది చూపించింది. ఈ కస్టమర్ దగ్గర ఈ అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకున్నాను. సక్సెస్ఫుల్గా పోర్టర్ రాడ్ కూడా కంప్లీట్ చేశాను. ఈ రైడ్లో నాకు 137 రూపీస్ అయితే వచ్చాయి. నేను ట్రావెల్ చేసింది 14 కిలోమీటర్లు. 14 కిలోమీటర్కి వీళ్ళ కమిషన్ కట్టి 137 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. బట్ నేను కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసిన మనీ మాత్రం అరౌండ్ 153 రూపీస్. వీళ్ళు 15 రూపీస్ ఈ రైడ్లో నాకు కమిషన్ అయితే కట్ చేశారు. ఈ పోర్టర్లో అలాగే ఓలాలో కలిపి నేను ఇప్పటి వరకు 300 రూపాయలు అయితే ఎర్నింగ్ చేసిన. ఈ 300 రూపాయలకి 33 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. ఓకేనా. ఈ ఏరియాలో ర్యాపిడో అండ్ ఓలాలో రైళ్లు వస్తాయో లేదో నాకు తెలియదు. బట్ ర్యాపిడో, ఓలా ఈ రెండు కూడా లాగిన్ చేసి పెట్టాను. మోస్ట్లీ ఈ ఏరియాలో పోర్టర్లోనే ఎక్కువగా అయితే ఆర్డర్స్ అయితే వస్తాయి. ఎందుకంటే ఈ ఏరియా మొత్తం కూడా ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది. చుట్టుపక్కల చూస్తే పెద్ద పెద్ద గోడౌన్స్ అయితే కనిపిస్తున్నాయి. లక్కీగా ఇక్కడ నుంచి సికింద్రాబాద్కో లేకుంటే ఎక్కడికైనా ఒక ఆర్డర్ వస్తే బాగుంటుంది. బట్ మోస్ట్లీ నా 6th సెన్స్ ప్రకారం అయితే ఈ ఏరియాలో రైడ్స్ రావు. ఖాళీగా ఇక్కడ నుంచి కోంపల్లి వరకు అయితే వెళ్ళాలి. ఈ పోర్టర్లో వచ్చిన పెద్ద ప్రాబ్లం ఇదే. లాంగ్ ఆర్డర్ వచ్చింది కదా అని చెప్పి ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ సిటీ లోపలికి రైడ్స్ రావు, ఖాళీగా వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ 10 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత ర్యాపిడోలో ఒక ఆర్డర్ వచ్చింది. పికప్ లొకేషన్ పక్కనే ఉంది. డైరెక్ట్గా పికప్ లొకేషన్కి వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసుకుంటాను. ఈ ఏరియాలో రైడ్ రాదు అని నేను అనుకున్నా. బట్ లక్కీగా రైడ్ అయితే వచ్చింది. అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత అవుట్స్కట్లో కూడా ర్యాపిడోలో బుకింగ్స్ వస్తాయని. ర్యాపిడోతో సర్వైవ్ అవ్వాలంటే చాలా కష్టమే. ఈ 1 ఇయర్ పాటు నేను ఈ ర్యాపిడోలో ఎలా సర్వైవ్ అవ్వాలో నాకే అర్థం కావట్లేదు. మొత్తానికి పికప్ లొకేషన్కి వచ్చి కస్టమర్ని అయితే పిక్ చేసుకున్నా. డ్రాప్ లొకేషన్ చూస్తే ఇక్కడ నుంచి 3.3 కిలోమీటర్ మాత్రమే ఉంది. ఇలా మీలో ఎవరైనా సరే సిటీ అవుట్స్కట్లో వస్తే ఖచ్చితంగా మీ దగ్గర ర్యాపిడో, ఊబర్, ఓలా ఈ 3 అకౌంట్స్ ఉండాలి. ర్యాపిడో, ఊబర్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియో చూస్తూ ఇంట్లోనే ఉండి ర్యాపిడో, ఊబర్లో అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ర్యాపిడో, ఊబర్ లింక్స్ అయితే ఉన్నాయి. అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకుంటే మీకు జాయినింగ్ బోనస్ కూడా వస్తుంది. ఇప్పటికే నేను సిటీ అవుట్స్కట్లో ఉన్నానని బాధపడుతూ ఉంటే ఈ రైడ్ ఇంకా సిటీ అవుట్స్కట్కి అయితే తీసుకుని వెళ్తుంది. ఆ ఏరియాకి వెళ్ళిన తర్వాత రైడ్స్ వస్తాయో లేదో నాకైతే తెలియదు, కానీ ప్రతిదీ ఒక ఎక్స్పీరియన్సే. అక్కడికి వెళ్ళిన తర్వాత రైడ్స్ వస్తే వచ్చినట్టు, రాలేదనుకుంటే ఇలాంటి సిటీ అవుట్స్కట్కి ఇంకెప్పుడు రాకూడదని ఇంకొక క్లారిటీ అయితే వస్తుంది. మొత్తానికి డ్రాప్ లొకేషన్కి వచ్చాను. ట్రిప్ అనేది ఎండ్ చేసిన 40 రూపీస్ కలెక్ట్ చేసిన వెంటనే మరో రైడ్ అయితే వచ్చేసింది. ఆ రైడ్ అనేది యాక్సెప్ట్ చేసిన. పికప్ లొకేషన్ కాస్త దూరంగానే ఉంది, కానీ డైరెక్ట్గా పికప్ లొకేషన్కి వచ్చి కస్టమర్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ స్టార్ట్ చేస్తే 7 కిలోమీటర్ చూపిస్తుంది. మళ్ళీ సిటీ అవుట్స్కట్టే అవుటర్ రింగ్ రోడ్ దాటైతే చూపిస్తుంది. సిటీ అవుట్స్కట్లో కూడా రైడ్స్ వస్తున్నాయి అని చెప్పి ఆనందపడాలో, సిటీ అవుట్స్కట్కి వచ్చాను అని చెప్పి బాధపడాలో నాకు అర్థం కావట్లేదు. ఒకటి మాత్రం వాస్తవం, ఇలా సిటీ అవుట్స్కట్లో ఉన్నప్పుడు రైడ్స్ వచ్చాయంటే సిటీ అవుట్స్కట్లో వర్క్ చేసుకోవడమే చాలా బెటర్. ఎందుకంటే సిటీ లోపల అంత ట్రాఫిక్లో నలిగిపోయేదానికంటే ఇలా సిటీ అవుట్స్కట్లో వర్క్ చేసుకోవడం చాలా బెటర్ కదా. ఇక్కడ 40 రూపీస్ రైడ్లు 3 కంప్లీట్ చేస్తే అక్కడ 50 రూపీస్ రైడ్ ఒకటే కంప్లీట్ చేయగలం. ఇక్కడ 100-150 రూపాయలు సంపాదిస్తే సిటీ లోపల 100 రూపాయలు మాత్రమే ఎర్నింగ్ చేయగలం ఆ ట్రాఫిక్లో. ఏంటి భయ్యా ఇదంతా కూడా జంగల్లా ఉంది, ఈ జంగల్లో దొంగలు ఉంటారో దోపిడీదారులే ఉంటారో ఎవరుంటారో తెలియదు, జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకుని వెళ్ళాలి మనం. మొత్తానికి డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చాను. 65 రూపీస్ బిల్ అయితే వచ్చింది. కస్టమర్ దగ్గర 65 రూపీస్ కలెక్ట్ చేసిన. ఆ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే ఓలాలో మళ్ళీ రైడ్ వచ్చింది. పికప్ లొకేషన్కి వెళ్తాం అన్నా. ఎంతమంది ఉన్నారు? 2 కాదు, 1కే కదా బైక్.
కస్టమర్స్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. ఇక్కడ నుంచి నాకు మేడ్చల్ అయితే చూపిస్తుంది, నియర్ బై మేడ్చల్. యాక్చువల్లీ ఇక్కడ 2 చాక్లెట్లను అయితే మనం డ్రాప్ లొకేషన్ కి తీసుకుని వెళ్ళాలి. ఓకేనా, చాక్లెట్లను ఎందుకంటున్నానో మీరే అర్థం చేసుకోండి. నిజానికి ఈ రైడ్ యాక్సెప్ట్ చేయొద్దు, క్యాన్సిల్ చేద్దాము అని అనుకున్నా. బట్ ఇది సిటీ అవుట్స్కట్, ఇది ఒక చిన్న పల్లెటూరు. ఈ పల్లెటూరులో 2 చాక్లెట్లు తీసుకెళ్ళడం కరెక్టే అని అనిపించింది. ఎందుకంటే ఈ ఏరియాలో రైడ్స్ అనేవి రావు. రైడ్ కోసం వెయిట్ చేసే కంటే ఇక్కడ నుంచి ఖాళీగా వెళ్ళే కంటే ఈ రైడ్ తీసుకెళ్ళడమే బెటర్ అని నాకు అనిపించింది. ఈ కస్టమర్ కూడా చాలా రిక్వెస్ట్ చేశారు, అన్న ఈ ఏరియాలో నాకు బైక్స్ దొరకవన్నా, ప్లీజ్ అన్న రిక్వెస్ట్ అనుకో, ఈ 2 చాక్లెట్లని తీసుకుని వెళ్ళి డ్రాప్ లొకేషన్ లో ఇచ్చేయన్నా అని చెప్పేసి చెప్పారు. ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇస్తామన్నారు. యాక్చువల్లీ బిల్ 50 రూపీస్ అయితే వచ్చింది. ఆ కస్టమర్ నాకు 100 రూపీస్ అయితే పే చేసేసారు అక్కడే. ఇక్కడ ఇద్దరికి బెనిఫిటే, మ్యూచువల్ బెనిఫిట్ అంటారు దీన్నే. ఆ కస్టమర్ కి బెనిఫిటే, నాకు బెనిఫిటే. ఆ ఏరియాలో ఆటోస్ కూడా లేవు, అందుకోసమనే ఆ కస్టమర్ రిక్వెస్ట్ చేశారు. రాత్రిపూట బైక్ ట్యాక్సీ చేసే వాళ్ళు ఇలా ఎప్పుడైనా చేశారా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫైనల్లీ డ్రాప్ లొకేషన్ కి వచ్చి ట్రిప్ అనేది అని చేసిన. ఈ 50 రూపీస్ రైడ్ కి నాకు 100 రూపీస్ అయితే కస్టమర్ అయితే ఇచ్చారు. ఈ ఏరియాలో మళ్ళీ 10 నిమిషాలు అయితే వెయిట్ చేశా, రైడ్ అయితే రాలేదు. ఇక్కడ నుంచి మేడ్చల్కి నాకు ఆల్మోస్ట్ ఒక 4 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. ఖాళీగా అక్కడికి వెళ్ళి అక్కడ రైడ్స్ వస్తాయా లేదని చూస్తాను. నా అదృష్టం బాగుంది, ఈ రోజు నాకు తాగుబోతు కస్టమర్లు అయితే కనెక్ట్ అవ్వలేదు. జనరల్గా రాత్రిపూట బైక్ ట్యాక్సీ చేస్తే తాగుబోతు కస్టమర్లే ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటారు. వీళ్ళతో సావాసం మామూలుగా ఉండదు. వీళ్ళు కరెక్ట్గా కూర్చోరు, డ్రాప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత డబ్బులు ఇవ్వరు, ఫోన్పే పని చేయదంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా బోకులన్నీ వీళ్ళే చెప్తారు. ఆల్మోస్ట్ 4 లేదా 5 కిలోమీటర్ నుంచి ఖాళీగా మేడ్చల్ వరకు అయితే వచ్చాను. ఇక్కడ రైడ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. 109 రూపీస్ రైడ్ వస్తుంది. యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ అవ్వట్లేదు. చూడండి, నా ఫోన్ హ్యాంగ్ అవ్వట్లా, ఈ యాపే స్ట్రక్ అవుతుంది. డైరెక్ట్గా కస్టమర్ లొకేషన్కి వచ్చి ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. ఇక్కడ నుంచి 6.8 కిలోమీటర్ చూపిస్తుంది. డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్తాను. ఈ ఏరియాకి వెళ్ళడం చాలా చాలా రిస్కీ భయ్యా, ఎందుకంటే అది సిటీ అవుట్స్కట్. ఇంకొకటి ఏంటంటే రాత్రి అయ్యే కొద్దీ సిటీ అవుట్స్కట్లో బుకింగ్స్ అనేవి రావు. ఇప్పటి వరకు ఆర్డర్స్ వచ్చాయంటే 8 గంటల లోపు ఆర్డర్లు అయితే వస్తాయి సిటీ అవుట్స్కట్లో ఉన్నా సరే. ఆ కస్టమర్ని కూడా అడిగాను, మనం వెళ్ళే ఏరియాలో ర్యాపిడోలో మళ్ళీ బుకింగ్స్ వస్తాయంటే రావు తమ్ముడు అని చెప్పేశాడు. సో ఈ మొత్తానికి డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసి కస్టమర్ అయితే డ్రాప్ చేశాను. 73 రూపీస్ బిల్ అయితే చూపించింది. షాక్ అయిపోయాను నేను. రైడ్ యాక్సెప్ట్ చేసినప్పుడు 109 చూపించింది, రైడ్ ఫినిష్ చేసిన తర్వాత 73 చూపిస్తుంది. అసలు నాకేం అర్థం కాలేదు ఎందుకు ఇంత వేరియేషన్ వచ్చింది అనేది. 70 రూపాయల కోసం 15 కిలోమీటర్లు ట్రావెల్ చేశాను భయ్య. 7 కిలోమీటర్ వచ్చానా, 70 రూపాయలు ఇచ్చారా. మళ్ళీ ఇదే 7 కిలోమీటర్ ఖాళీగా వెళ్తున్నాను మేడ్చల్ వరకు. ఈ ఏరియాలో ఎక్కడ కూడా రైడ్స్ రావు. వెయిట్ చేస్తే మన టైం వేస్ట్ అవుతుంది, అంతే, ఇంకేం లేదు. ప్రజెంట్ అయితే మేడ్చల్లో ఉన్నాను. ఈ ఏరియాలో రైడ్స్ రావు అనుకున్నా, ఒక రైడ్ అయితే వచ్చింది, యాక్సెప్ట్ చేసిన, డోర్ తీరిపోయింది. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్ వెళ్ళాను, అక్కడ రైడ్స్ రాలేదు. మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికైతే వచ్చాను. ఈ మేడ్చల్లో కూడా రైడ్స్ అయితే వచ్చాయి. పికప్ లొకేషన్ 3 కిలోమీటర్ చూపించింది, డ్రాప్ లొకేషన్ 3 కిలోమీటర్. చాలా రైడ్స్ అయితే స్కిప్ చేశాను. తర్వాత ఫైనల్గా ఓలాలో 290 రూపాయలు రైడ్ వచ్చింది. యాక్సెప్ట్ అవ్వదు అనుకున్నా, లక్కీగా రైడ్ అయితే యాక్సెప్ట్ అయింది. కస్టమర్ లొకేషన్ ఆ పక్క చూపిస్తుంది. కస్టమర్కి కాల్ చేసి అన్న ఈ పక్క రండి అన్న, ఇలానే వెళ్ళిపోవచ్చు అని అయితే కస్టమర్కి రిక్వెస్ట్ చేసిన. కస్టమర్ అయితే వస్తున్నానని చెప్పారు. వన్స్ కస్టమర్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మూవ్ అయిపోదాం. మొత్తానికి కస్టమర్ అయితే వచ్చారు. ఆయన దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అని స్టార్ట్ చేసిన. ఇక్కడ నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్కి అయితే డ్రాప్ లొకేషన్ చూపిస్తుంది. ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు. ఈ 30 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత కమిషన్ కట్ అయ్యి నాకు ఎంత ఎర్నింగ్స్ వచ్చాయో మీకు చూపిస్తాను. అలా అక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్ ముందుకు వెళ్ళానో లేదో రైల్వే గేట్ అయితే పడిపోయింది భయ్య. ఇక్కడ ఆల్మోస్ట్ నాకు ఒక 10 మినిట్స్ లాస్ అయిపోయింది. మీలో చాలా మంది ఏమనుకుంటారంటే పగల పని చేస్తే పాగలగాలు అవుతారు, రాత్రిపూట చేస్తే రాజులు అవుతారని అనుకుంటారు. బట్ రాత్రిపూట వర్క్ చేస్తే ఎంత మనీ వస్తాయో అంతకంటే ఎక్కువ రిస్క్ కూడా ఉంటుంది. ఆ రిస్క్ ఫ్యాక్టర్లు అన్ని తెలుసుకున్న తర్వాతనే రాత్రిపూట బైక్ ట్యాక్సీలోకి రండి. రాత్రిపూట బైక్ ట్యాక్సీలోకి వస్తే ఫస్ట్ రిస్క్ ఏంటంటే తాగుబోతు కస్టమర్లు దొరుకుతారు భయ్య. వీళ్ళతో పెద్ద సావాసం అయితే ఉంటుంది. నెక్స్ట్, కొంతమంది కస్టమర్లు డ్రాప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత నాటకాలు చేస్తారు. అన్న యూపీఐ పని చేయట్లేదు అన్న అంటాడు. పెద్ద నోటు తెస్తాడు, 500 రూపాయల నోటు. అన్న చేంజ్ ఇవ్వండి అంటాడు. మన దగ్గర చేంజ్ ఉండదు. సరే నేనే చేంజ్ తీసుకుని వస్తానని అంటాడు. ఆడు మరి కనిపించడు. అటు నుంచి అంటే ఎస్కేప్. మెయిన్ ఇంకోటి ఏంటంటే కొంతమంది దొంగనా కొడుకులు, లుచ్చాగాళ్ళు ర్యాపిడో బైక్ ట్యాక్సీలో బుకింగ్ చేసి అక్కడికి వచ్చిన తర్వాత అన్న నీ అకౌంట్లో అమౌంట్ కొడతానన్నా, ఆ అమౌంట్ మా ఫ్రెండ్ కొట్టాలన్నా అంటాడు. ఇలాంటి బోక్ మాటలు అసలు నమ్మకండి. మీ అకౌంట్లో డబ్బులు ఎవడైనా వేసినా వేయొద్దని చెప్పండి. వాడు అమౌంట్ వేశాడు అని చెప్తే మీరు గొర్రెల్లా నమ్మి మీ డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి కొట్టకండి. ఓకేనా. చాలా మంది బైక్ ట్యాక్సీలో డబ్బులు లాస్ అయిపోతున్నారు. 1000 రూపాయలు సంపాదించడం కోసం ఆల్మోస్ట్ 8 to 10 అవర్స్ లాగిన్లో ఉంటున్నారు. మీ కష్టాన్ని వాడు గ్రద్దల 2 నిమిషాలు ఎత్తుకుపోతున్నాడు. కొన్నిసార్లు లూప్ ఏరియాలోకి పికప్ లొకేషన్స్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. 2 కళ్ళతో కాదు, 20 కళ్ళతో చూడండి. ఏ మూల ఏముంది, అసలు ఆ చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంది, వీటన్నిటిని అబ్జర్వ్ చేసి పికప్ చేసుకోవాలా వద్దనేది ఆలోచించండి. కొన్ని ఏరియాస్లో దొంగలు ఉంటారు. బట్ నేను 8 సంవత్సరాలుగా ఈ బైక్ ట్యాక్సీలో దొంగల ఎక్స్పీరియన్స్ అయితే
చేయలేదు భయ్య, ఓపెన్ గా చెప్తున్నా. మీలో ఎవరైనా సరే దొంగల ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫైనల్లీ మియాపూర్ మెట్రో స్టేషన్ కి అయితే వచ్చేసాను. కస్టమర్ ని డ్రాప్ చేశాను. ఇప్పుడు ఈ ట్రిప్ అనేది ఎండ్ చేస్తా. ఎంత అమౌంట్ వచ్చింది, అందులో ఎంత కమిషన్ కట్ అయిందని చూద్దాం. ఇప్పుడు టైం వచ్చేసరికి 9:27 అవుతుంది. ట్రిప్ అనేది ఎండ్ చేస్తే 290 రూపాయలు బిల్ అమౌంట్ అనేది వచ్చింది. కస్టమర్ దగ్గర 290 రూపాయలు కలెక్ట్ చేసిన. 30 కిలోమీటర్ కి 290 రూపాయలు వర్తా కాదనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇందులో కమిషన్ అంటూ ఏమీ కట్ చేయలేదు. ఈ 290 రూపాయలు ఆల్మోస్ట్ మొత్తం అమౌంట్ నాకే వచ్చేసింది. 9:30కి రైడ్ ఫినిష్ చేసిన. 9:40 వరకు చిన్న చిన్న రైడ్స్ వచ్చాయి, వాటన్నిటిని స్కిప్ చేశాను. తర్వాత ఒక రైడ్ అయితే వచ్చింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి. ఇక్కడ నుంచి 17 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఇక డైరెక్ట్ గా డ్రాప్ లొకేషన్ కి అయితే వెళ్ళిపోదాము. అబ్బా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది భయ్య. ప్రజెంట్ అయితే కుక్కడపల్లిలో ఉన్న, నియర్ బై కుక్కడపల్లి జేఎన్టీ మధ్యలో ఉన్న హెవీ ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ట్రాఫిక్ లో వర్క్ చేయాలంటే చుక్కలు కనిపిస్తాయి. టార్చర్ అంటే ఏంటో తెలుస్తుంది భయ్య. లిటరల్లీ చెప్పాలంటే ఎందుకురా ఈ బైక్ టాక్సీకి వచ్చామో అనిపిస్తుంది. ఈ టైంలో ఈ కుక్కడపల్లిలో హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ సంబంధించిన బస్సులన్నీ ఇక్కడే ఉంటాయి భయ్య. వేరే ఏరియాలో 9:30కి ట్రాఫిక్ అనేది క్లోజ్ అయిపోతుంది. బట్ ఈ జేఎన్టీయు కుక్కడపల్లి ఈ మెయిన్ రోడ్ మీద మాత్రం 10:30, 11 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఇలానే ఉంటుంది. బస్సులు మొత్తం ఇక్కడే ఉంటాయి కాబట్టి హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది. దాదాపు 20 నిమిషాలు ట్రాఫిక్ లో స్ట్రక్ అయిపోయాను. 20 నిమిషాలు టార్చర్ చూశాను. క్లచ్ పట్టి చేయి నొప్పి వేసింది దెబ్బకి. మొత్తానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను. ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చిన్న రైడ్స్ వస్తాయి, పెద్ద రైడ్స్ వస్తాయి. ఓపిక ఉంటే వెయిట్ చేయండి, లాంగ్ ఆర్డరే తీసుకోండి. అన్ని 20 రూపాయల రైడ్లు, 30 రూపాయల రైడ్లు తీసుకుంటే మీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. మొత్తానికి కస్టమర్ని డ్రాప్ చేశాను. ట్రిప్ ఎండ్ చేసేసరికి 204 రూపాయలు బిల్ అమౌంట్ వచ్చింది. నేనైతే షాక్ అయినా. 17 కిలోమీటర్కి 204 రూపాయలు ఎలా వస్తుందని. ఓకే, 204 రూపాయలు నాకెంత వచ్చిందని చూద్దాం అనుకునేసరికి ఇంకో రైడ్ అయితే వచ్చేసింది. లక్కీగా కస్టమర్ కూడా పక్కనే ఉన్నారు. ఓటీపీ తీసుకుని ట్రిప్ స్టార్ట్ చేస్తే 19 కిలోమీటర్ చూపిస్తుంది. మనం వెళ్లాల్సింది నియర్ బై గట్కేసర్. ఈ ర్యాపిడ్ బైక్ టాక్సీలో నైట్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఇంతకు ముందు చెప్పాను కదా, ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడు చెప్తాను. కొన్నిసార్లు పికప్ లొకేషన్ కి వెళ్ళిన తర్వాత రైడ్లు క్యాన్సిల్ చేస్తారు. కొంతమంది కస్టమర్లు ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు. కొన్నిసార్లు పికప్ లొకేషన్ తప్పుగా పెడుతూ ఉంటారు. రాత్రంతా బైక్ టాక్సీ చేస్తే నిద్ర ఉండదు. నిద్ర లేకపోతే మన మైండ్ డిస్టర్బ్ అవుతుంది. దాంతో పాటుగా రాత్రంతా వర్క్ చేసామంటే అన్ని ఏరియాస్ లో రైడ్స్ రావు. రైడ్స్ రాలేదంటే ఆ ఏరియా నుండి ఖాళీగా 5 కిలోమీటర్లు మనం ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటాం. ఆ టైంలో మన పెట్రోల్ లాసే కదా. కొంతమంది నిద్ర వస్తున్నా సరే డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. ఆ టైంలోనే యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. నిద్ర వస్తే చక్కగా ఇంటికి వెళ్ళిపోవాలి. వాళ్ళకున్న ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ని గుర్తు తెచ్చుకొని నిద్ర వచ్చినా వాళ్ళు వర్క్ చేస్తూనే ఉంటారు. మీరు చేసే ఒక చిన్న మిస్టేక్ మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లమ్స్ అయిపోయాయి అనుకుంటున్నారా? ఇంకా ఉన్నాయి. మీరు డ్రాప్ లొకేషన్కి వెళ్ళే టైంలో పంచర్ అయిందంటే ఆ టైంలో పంచర్ షాప్స్ అనేవి ఓపెన్ గా ఉండవు. చుక్కలు కనిపిస్తాయి. ఇంకెప్పుడు ర్యాపిడ్ బైక్ టాక్సీలో రావద్దు అనిపిస్తుంది. పంచర్ ఒకటే ప్రాబ్లం కాదు, మన వెహికల్లో పెట్రోల్ లేకపోతే పెట్రోల్ అయిపోయినా సరే ఆ టైంలో పెట్రోల్ బంకులు కూడా ఓపెన్ ఉండవు. ఆ బంకులు ఓపెన్లో ఉన్నా సరే కొంతమంది బంకులు ఏమంటారంటే ఆన్లైన్లో పేమెంట్ ఉంటే మేము యాక్సెప్ట్ చేయం, క్యాషే కావాలి, సర్వర్ పనిచేయట్లేదని చెప్పి చెప్తూ ఉంటారు. అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి, ఎర్నింగ్స్ బాగానే వస్తున్నాయి అనే టైంకి వర్షం వచ్చేసిందంటే ఆ వర్షంలో మళ్ళీ మీరు స్ట్రక్ అయిపోవాలి. మీ ఇల్లు సికింద్రాబాద్లో ఉండి మీరు మియాపూర్లో ఉన్నారంటే అక్కడ నుంచి ఇంటికి వెళ్ళాలంటే 30 కిలోమీటర్లు వర్షంలో ఎలా వెళ్ళగలరు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తాను. ముందైతే టిఫిన్ చేస్తాను, ఆకలేస్తుంది. రాత్రిపూట మళ్ళీ ఎక్కడ కూడా టిఫిన్స్ దొరకవు. నైట్లో తాగదామంటే పచ్చి మంచినీళ్ళు కూడా దొరకవు. గుర్తుపెట్టుకోండి, పగలు ఉండేలా రాత్రి అయితే ఉండదు. 20 రూపాయలు వాటర్ బాటిల్ రాత్రి 30 రూపాయలు, 30 రూపాయలు టిఫిన్ రాత్రి 50 రూపాయలు. నేను తింటున్న టిఫిన్ 50 రూపాయలు భయ్యా. మనలో చాలా మంది రైడర్స్ టిఫిన్ రేట్ ఎక్కువ, లేకపోతే భోజనం రేట్ ఎక్కువ అని చెప్పి కడుపు నిండా అన్నం తినాల్సింది, కడుపు నిండా టిఫిన్ తినాల్సింది తినకుండా పచ్చి మంచినీళ్ళు తాగుతూ సర్వ్ అయిపోతూ ఉన్నారు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మరెందుకు భయ్యా ఈ ర్యాపిడ్ బైక్ టాక్సీలో రాత్రిపూట వర్క్ చేస్తున్నా అని నన్ను అడగొచ్చు. రాత్రిపూట వర్క్ చేస్తే కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది, మైలేజ్ ఎక్కువగా వస్తుంది, కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది, ఎర్నింగ్స్ ఎక్కువగా వస్తాయి. పగలు 10 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలంటే 45 మినిట్స్ టైం పడుతుంది. అదే కానీ రాత్రిపూట 10 కిలోమీటర్లని 20 లేదా 15 నిమిషాల్లో కంప్లీట్ చేయొచ్చు. రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి కాబట్టి. రాత్రిపూట వర్క్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మీకు చెప్పాను. పగలపూట వర్క్ చేస్తే ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పలేదు. పగలపూట వర్క్ చేసినా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కడ వర్క్ చేసినా ఏ టైంలో వర్క్ చేసినా ప్రాబ్లమ్స్ అనేవి కామన్. ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ రావచ్చు, రాకపోవచ్చు. మీలో చాలా మంది ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి ఇంట్లోనే డోర్లు వేసుకుని మరీ పడుకుంటారు. మీరు అంతలా భయపడితే ఈ బైక్ టాక్సీలోనే కాదు ఎక్కడ కూడా సర్వే అవ్వలేరు. గుర్తుపెట్టుకోండి. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, ధైర్య సాహసి, ధైర్య ధనం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు వర్క్ చేయకుండా మీకు డబ్బులు రావు. మీకు సడన్గా డబ్బులు కావాలంటే ఎవరికో ఫోన్ చేసి అడుగుతారు, వాడు డబ్బులు ఇవ్వడు. వాడు డబ్బులు ఇవ్వలేదని చెప్పి వాడి మీద పగపెట్టుకునే కంటే ఆ డబ్బుల కోసం మీరే ఒళ్ళొంచి పని చేసుకోవడం చాలా కరెక్ట్. నేను బైక్ టాక్సీ చేయమని మిమ్మల్ని చెప్పట్లా. జాబ్ చేయండి, ఏదైనా చేయండి, డబ్బులు సంపాదించుకోండి. ఫైనల్లీ నావిగేషన్ ఫాలో అవుతూ డ్రాప్ లొకేషన్కి వచ్చిన బిల్ అమౌంట్ 211 రూపాయలు చూపించింది. కస్టమర్ దగ్గర ఈ మనీ అయితే కలెక్ట్ చేసుకుంటాను. ఇందులో ఎంత కమిషన్ కట్ అయిందని కూడా మీకు చూపిస్తాను. ఈ కస్టమర్ 200 రూపాయలు చిల్లర 10 రూపాయలు అయితే ఇస్తున్నారు. ఓకేనా, ₹1 అయితే తక్కువ ఇస్తున్నారు. ఇంతకు ముందు టిఫిన్ చేసినప్పుడు ఈయన పర్మిషన్ అయినా ఓ 10 నిమిషాల్లో టిఫిన్ చేస్తానంటే ఓకే చెప్పారు. ఓకే,
వావ్! మళ్ళీ రైడ్ అయితే వచ్చేసింది. 126 రూపీస్ రైడ్. రైడ్ యాక్సెప్ట్ చేసిన పికప్ లొకేషన్ పక్కనే ఉంది. డైరెక్ట్‌గా పికప్ లొకేషన్‌కి వెళ్తా. ఈరోజు అదృష్ట దేవత నా వెనకాలే తిరుగుతున్నట్టుంది. రైడ్ల మీద రైడ్లు, రైడ్ల మీద రైడ్లు వస్తూనే ఉన్నాయి. డైరెక్ట్‌గా పికప్ లొకేషన్‌కి వచ్చి ఓటీపీ తీసుకొని ట్రిప్ స్టార్ట్ చేసిన. ఇక్కడ నుంచి 13 కిలోమీటర్లు చూపిస్తుంది. మనం వెళ్ళాల్సింది చర్లపల్లి రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్‌కి కూడా వచ్చేసాను. ఏంటన్నా రాకెట్ వ్యాగన్‌లో డ్రైవ్ చేస్తున్నావా ఏంటా అని నన్ను అడగొచ్చు. ఏం లేదు, స్లోగానే డ్రైవ్ చేస్తున్నాను. బట్ ప్రతిదీ మీకు చూపించలేను అంతే. ఓకేనా? రైల్వే స్టేషన్కి అయితే వచ్చాను. రైల్వే స్టేషన్ దగ్గర ఒక టోకెన్ అయితే ఇస్తున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే లోపలికి వెళ్ళి 20 నిమిషాల వరకు వెయిట్ చేయొచ్చు. 20 నిమిషాల కంటే ఎక్కువ వెయిట్ చేస్తే మీకు 50 రూపీస్ ఛార్జెస్ అయితే వేస్తాము అని అంటున్నారు. కమర్షియల్ అయిపోయింది భయ్య. ప్రతిదీ బిజినెస్ 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 అంతే. ఇక లోపలికి వెళ్ళాలన్నా కమర్షియలే, లోపల నుంచి బయటకు రావాలన్నా కమర్షియలే. వాళ్ళు ఒక టికెట్ ఇచ్చారు కదా, ఈ టికెట్ని పడేయకుండా జోబులోనే పెట్టుకోండి. ఈ టికెట్లో మనం ఏ టైంకి ఎంటర్ అయ్యాము, ఏ టైంకి ఎగ్జిట్ అవుతున్నాం అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది కాబట్టి ఈ టికెట్ మన దగ్గరే పెట్టుకోవాలి. ఓకేనా? ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ని బాగా డెవలప్ చేశారండి భయ్య. లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను. వావ్! అదిరిపోయింది భయ్య రైల్వే స్టేషన్. బయట నుంచి చూస్తే మాత్రం అద్దాల బిల్డింగ్ చాలా బాగుంది. లోపల కూడా అంతే అందంగా అయితే ఉంటుంది. ఒకప్పుడు చర్లపల్లి రైల్వే స్టేషన్ అంటే చాలా చిన్న రైల్వే స్టేషన్. ఇప్పుడు మన హైదరాబాద్కి ఇదే ప్రైమరీ రైల్వే స్టేషన్ గా వాడుతున్నారు. కాబట్టి ఇక్కడ కూడా నాన్ స్టాప్ బుకింగ్స్ అయితే వస్తాయి. పెద్ద పెద్ద రైడ్స్ కూడా వస్తాయి. ఎవ్రీ ట్రైన్ ఇక్కడ కూడా ఆగే అవకాశం అయితే ఉంది కాబట్టి బుకింగ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కస్టమర్ని డ్రాప్ చేసేసాను కాబట్టి ట్రిప్ అనేది ఎంత చేసిన 180 రూపీస్ బిల్ అమౌంట్ అనేది వచ్చింది. నేను ట్రావెల్ చేసింది 14 కిలోమీటర్. వావ్! చూడండి, ఆ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే ఎన్ని గణం రైడ్లో అయితే వస్తున్నాయో, ఏ రైడ్ యాక్సెప్ట్ చేయాలో చాలా కన్ఫ్యూజన్లో ఉన్నా. మొత్తానికి ఒక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన. ఓటీపీ తీసుకుని ట్రిప్ స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి నావిగేషన్ 11 కిలోమీటర్ చూపిస్తుంది. మనం వెళ్ళాల్సింది పీర్జాది కూడా. ఇప్పుడు టైం 11:45 అవుతుంది. ఈ టైంలో కూడా ఇక్కడ ఆర్డర్స్ అనేవి బ్యాక్ టు బ్యాక్ అయితే వచ్చాయి. ఈ రైడ్ కంటే ముందు 270 రూపాయల రైడ్ వచ్చింది. రైడ్ యాక్సెప్ట్ చేద్దామన్న థాట్ వచ్చేలోగే రైడ్ అనేది వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. మెరుపు వేగంలో రైడ్ మిస్ అయిపోతుంది. మెరుపన్నా కనిపిస్తుందేమో కానీ ఈ ర్యాపిడ్లో వచ్చిన బుకింగ్ మాత్రం కనిపించట్లేదు. మొత్తానికి డ్రాప్ లొకేషన్కి వచ్చి ట్రిప్ అనేది ఎంత చేసిన కస్టమర్ దగ్గర 100 రూపాయల అమౌంట్ అనేది కలెక్ట్ చేసిన. ఇప్పటి వరకు 160 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన. యావరేజ్గా నా వెహికల్ మైలేజ్ 56 అయితే చూపిస్తుంది. విచ్ ఈస్ రియలీ గుడ్. నేనైతే షాక్ అయినా, నా వెహికల్ ఎంత మైలేజ్ వస్తుందా అని. ఈ కస్టమర్ని 11:45కి చర్లపల్లిలో పిక్ చేసుకున్న. పీర్జాదిగూడకి వచ్చేసరికి 12 అంటే 15 నిమిషాల్లో 11 కిలోమీటర్లని నేను కవర్ చేసేసాను. ఇప్పుడు టైం వచ్చేసరికి 12 గంటలు అవుతుంది. ఇప్పటి వరకు ఎంత సంపాదించాను ఎర్నింగ్స్ని బ్రేక్ డౌన్ చేస్తా. 160 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. ఈ 160 కిలోమీటర్కి ర్యాపిడ్లో 765 రూపాయలు ఎర్నింగ్స్ వచ్చాయి. ఓలాలో 506 రూపాయలు ఎర్నింగ్స్ వచ్చినాయి. పోర్టర్లో కూడా ఒక రైడ్ అయితే కంప్లీట్ చేశాను. 140 రూపీస్ రైడ్. ఇప్పటి వరకు నేను పోర్టర్, ఓలా, ర్యాపిడ్లో కలిపి 1400 రూపాయలు అయితే ఎర్నింగ్ చేశా. 160 కిలోమీటర్లు ట్రావెల్ చేసి 1400 రూపాయలు ఎర్నింగ్స్ అంటే ప్రాఫిటా లాస్ అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు టైం 12 అవుతుంది. ఇప్పుడే అసలైన ఎర్నింగ్ ఛాలెంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. 12 తర్వాత ఆర్డర్లు వస్తాయా రావా అనేది చెక్ చేయాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఆర్డర్స్ అనేవి బ్యాక్ టు బ్యాక్ వచ్చాయి కాబట్టి ఇంత తక్కువ టైంలో అంత ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. మనం స్టార్ట్ అయింది అరౌండ్ 4 అనుకుంటా. 4:20కి ఫస్ట్ రైడ్ తీసుకున్నా. ఇక్కడ చూపిస్తాను చూడండి. 4:20 అంటే ఇప్పుడు టైం 12 అవుతుంది. ఆల్మోస్ట్ నేను ఇప్పటి వరకు 8 అవర్స్ లాగిన్లో ఉన్నాను. ఈ 8 అవర్స్కి నాకు 1400 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. డేలో 1400 సంపాదించాలంటే ఎంతలా కష్టపడాలి భయ్యా. బట్ ఇప్పుడు ఎంత కష్టపడలేదు. ఇంకోటి వెహికల్ కూడా చాలా బాగుంది కాబట్టి నేను ఎంత ఎక్కువగా టైర్డ్ అవ్వలేదు. ఓకేనా? ఈ రాత్రి అంతా నాకు చుక్కలు కనిపిస్తాయి రైడ్లు రాలేదంటే. రైడ్లు వస్తే బాగుంటుంది, ఎందుకంటే ఊబర్ లేదు కాబట్టి. ఇదే ఫస్ట్ టైం. నేను కూడా ఇంతకు ముందు ఎప్పుడు ఊబర్ లేకుండా ఆ సాహసం అయితే చేయలేదు. చూద్దాం రైడ్లు వస్తాయో లేదని మీకు చూపిస్తాను. 12 గంటల తర్వాత ఒకే ఒక రైడ్ కంప్లీట్ చేశాను. 70 రూపాయలు. 1 అవర్కి 70 రూపాయలు మాత్రమే వచ్చాయి. 12 తర్వాత ఆర్డర్స్ అనేవి చాలా స్లో అయిపోయినాయి. ఆర్డర్ కోసం 10, 20, 30 నిమిషాలు అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. 12 గంటల వరకు ఎర్నింగ్ చేయండి. అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోవడానికి ప్లాన్ చేయండి. నాకు చూడండి, నేను 4:20 నిమిషాలకు వచ్చాను. 12 గంటల వరకు నాకు 1400 ఎర్నింగ్స్ వచ్చాయి. ఆ 1400 జాబులు వేసుకుని ఇంటికి వెళ్ళిపోతే అయిపోద్ది కదా. కానీ ఇంటికి వెళ్ళకుండా ఎర్నింగ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను మీకు చూపించడం కోసం. మీలో చాలామంది ఇంకా ఎర్నింగ్స్ వస్తాయని చెప్పి రేపు మార్నింగ్ దాకా చేస్తారు. అవసరం లేదు. నన్ను అడిగితే 12 వరకు చేయండి. 1000 రూపాయలు వస్తే 1000 రూపాయలు, 1500 వస్తే 1500, ఎంత వస్తే అంత జాబులు వేసుకుని ఇంటికి వెళ్ళిపోండి. ఈ నైట్లో రైడ్ కోసం వెయిట్ చేసి నిద్ర లేక ఇవన్నీ హెల్త్ ఇష్యూసే కదా. అందుకోసమనే నేనైతే ఇప్పుడు రైడ్ కోసం చాలా సేపటి నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను. రైడ్లు అయితే రావట్లా. ర్యాపిడోలో ఒక చిన్న రైడ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఓలాలో 200 రూపాయల రైడ్ వస్తుంది. అప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేను, ఉండలేను. ఆ రైడ్ కంప్లీట్ చేసిన తర్వాత దానిలో రైడ్ రావట్లా, దీనిలో కూడా రైడ్ రావట్లేదు. ఈ 1 గంట నుంచి 4 గంటలు ఈ మధ్యలో ఏవైతే 3 అవర్స్ ఉన్నాయో ఈ 3 అవర్స్ సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. ఒకవైపు నిద్ర వస్తూ ఉంటుంది, మరోవైపు ఆర్డర్ రావట్లేదు అని చెప్పి టెన్షన్. అటు తిరిగి ఇటు తిరిగి పెట్రోల్ లాస్ అవుతూ ఉంటుంది. వెహికల్ కిలోమీటర్ రీడింగ్ అనేది ఎక్కువ తిరుగుతూ ఉంటుంది.
దాదాపు ఆ బోడుప్పల్ ఏరియాలో నేను 1 అవర్ స్ట్రక్ అయిపోయాను. దాని తర్వాత ఏం చేయాలి అని ఆలోచిస్తే అప్సిగూడ తార్నాక వైపు వెళ్తే బుకింగ్ వస్తుందని అనుకున్నా. అటువైపు వెళ్తూ ఉండగా మలక్పేట్కి అయితే ఒక రైడ్ అయితే వచ్చింది. ఆ రైడ్ యాక్సెప్ట్ చేసిన కస్టమర్ని పిక్ చేసుకుని డైరెక్ట్ గా డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్తున్నాను. గుర్తుపెట్టుకోండి, రాత్రిపూట బైక్ ట్యాక్సీకి వచ్చేవాళ్ళు రాత్రి అంతా ఆర్డర్ వస్తుంది అని మీరు నమ్మకండి. 1 గంట తర్వాత చుక్కలు కనిపిస్తే టార్చర్ అంటే ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. 1 గంట వరకు అలాగో ఇలాగో ఆర్డర్స్ అయితే వస్తాయి. 1 గంట తర్వాత ఆర్డర్ వచ్చే ఏరియా ఏదైనా ఉందా అంటే అవి కొన్ని ఏరియాస్ మాత్రమే. నేను చెప్తాను, నోట్ చేసుకోండి. సికింద్రాబాద్లో మినిమం ఆర్డర్స్ అయితే వస్తాయి. తర్వాత ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర ఆర్డర్స్ అనేవి వస్తాయి. తర్వాత జేబీఎస్ బస్ స్టాండ్ దగ్గర ఆర్డర్స్ వస్తాయి. పంజాగుట్ట దగ్గర వస్తాయి. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ ఇటువైపు కూడా ఆర్డర్స్ అయితే వస్తాయి. మాదాపూర్లో ఆర్డర్స్ వస్తాయి కానీ పీక్ హై ఆర్డర్స్ అయితే రావు. చాలా లో ఆర్డర్స్ అయితే వస్తాయి. ఎవరైతే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాలో వాళ్ళ బుకింగ్స్ మాత్రమే మనకైతే వస్తాయి. డే టైంలో వచ్చిన బుకింగ్స్ రాత్రి అయితే ఉండవు. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడికి వచ్చి మీరు ఇబ్బంది పడకూడదు అని మాత్రమే చెప్తున్నాను. మీరు ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి దగ్గరగా ఒక 5-6 కిలోమీటర్లో ఉన్నా సరే, ఖాళీగా అయినా సరే ఎంజీబీఎస్ బస్ స్టాండ్ అయితే వచ్చేయండి. అక్కడ నుంచి లాంగ్ బుకింగ్స్ అనేవి వస్తాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి 5-6 కిలోమీటర్ రేడియస్లో ఎక్కడున్నా ఖాళీగా అయినా సరే రైల్వే స్టేషన్కి వచ్చి వెయిట్ చేయడం చాలా బెస్ట్. నైట్లో అది కూడా 2 గంటలు దాటి 3 గంటలు ఆ టైంలో ఆర్డర్స్ స్లోగా ఉంటాయి కాబట్టి ఈ ట్రిక్ వాడితే ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి డ్రాప్ లొకేషన్కి వచ్చి ట్రిప్ అనేది అని చేసిన ఆ రైడ్ ఫినిష్ చేసి దాదాపు 10 నుంచి 15 నిమిషాలు మళ్ళీ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేశాను. 15 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత ర్యాపిడోలోనే మళ్ళీ ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది. ఆ డ్రాప్ లొకేషన్ ఎక్కడ అంటే పంజాగుట్ట. కస్టమర్ని పిక్ చేసుకున్నా డైరెక్ట్ పంజాగుట్ట అయితే వెళ్తున్నాను. రాత్రిపూట ఒక్క ఆర్డర్ కోసం గంట వెయిట్ చేయాలంటే చాలా చిరాకు అనిపిస్తుంది భయ్య. ఒక్క ఆర్డర్ వస్తుంది 10-15 కిలోమీటర్ రైడ్. ఆ 10-15 కిలోమీటర్ రైడ్ 20 నిమిషాల్లో కంప్లీట్ చేస్తే మళ్ళీ గంట వెయిట్ చేయాల్సి వస్తుంది. పగల చేస్తే పాగలగాళ్ళు అవుతారు, రాత్రిపూట చేస్తే రాజులు అవుతారని మా ఫ్రెండ్ చెప్పింది భయ్య. ఏం రాజులు అవడం ఏమో కానీ దోలు తీరిపోతుంది రాత్రిపూట నిద్ర లేకుండా బైక్ ట్యాక్సీ చేయాలంటే. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి వచ్చి ట్రిప్ అనేది అని చేసిన 165 రూపీస్ కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసుకున్నాను. లాస్ట్ రైడ్ ముసరంబాగ్లో పిక్ చేసుకున్న కస్టమర్ని డైరెక్ట్గా పంజాగుట్ట తీసుకొచ్చి ఇక్కడైతే డ్రాప్ చేశాను. 160 రూపీస్ బిల్ వస్తే ఆ రైడ్లో కమిషన్ కట్ అయ్యి నాకు 130 రూపీస్ చేంజ్ అయితే వచ్చింది. అందులో నేను ట్రావెల్ చేసింది 12 కిలోమీటర్లే. రాత్రిపూట ర్యాపిడో బైక్ ట్యాక్సీలో వర్క్ చేస్తే ఎక్కువ మనీ అయితే వస్తున్నాయి. నైట్ ఛార్జ్ అనేది ఎక్కువగా యాడ్ చేస్తున్నారు. ఊబర్లో ఏ రోజు కూడా నైట్ ఛార్జ్ ఇచ్చిందే లేదు భయ్య. టు బీ హానెస్ట్గా చెప్పాలంటే ర్యాపిడోలో ఆర్డర్ పడినాయంటే ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఊబర్లో రాత్రిపూట వర్క్ చేస్తే కిలోమీటర్కి 10 రూపాయలు రావు, 8 రూపాయలు మాత్రమే వస్తాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రైడ్స్ రావట్లా. ఇంతకుముందు బోడుప్పల్లో దాదాపు 1.5 గంట సేపు అక్కడే స్టక్ అయిపోయాను. నాకు అనిపించింది మరి నేను హైటెక్ సిటీ, మాదాపూర్, కనీసం పంజాగుట్ట కూడా వెళ్ళలేనేమో అని చెప్పేసి. బట్ లక్కీగా అక్కడ నుంచి మళ్ళీ రైడ్లు అయితే వచ్చాయి. లక్కీగా రైడ్స్ అయితే రాలేదు. నా ఎక్స్పీరియన్స్తో ఎటువైపు వెళ్తే రైడ్స్ వస్తాయో నేనైతే అటువైపు వెళ్ళాను. అటువైపు అయితే రైడ్స్ అయితే వచ్చాయి. అటు తిప్పి ఇప్పటి వరకు 1700 రూపాయలు ఎర్నింగ్స్ అయితే చేశాను. ఏదోలా కష్టపడి ఇప్పటి వరకు 200 కిలోమీటర్లు ట్రావెల్ చేసి నేను 1700 రూపాయలు ఎర్నింగ్స్ అయితే చేశాను. గుర్తుపెట్టుకోండి, డే టైంలో మీరు ఇంత ఎక్కువ తిరగలేరు. రాత్రిపూట మీకు తెలియకుండానే కిలోమీటర్ రీడింగ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను పంజాగుట్టలో ఉన్నా, ఇక్కడ రైడ్ రావట్లేదు. రైడ్ రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ నుంచి అమీర్పేట్ లేదా జూబ్లీహిల్స్ లేదా ఇంకాసేపు ముందుకెళ్తే రైడ్లు వస్తాయని నాకు తెలుసు. కాబట్టి ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ అయినా నేను అటైతే వెళ్ళిపోతాను. ఆ 5 కిలోమీటర్ మనకు లాస్ అయినా. డే టైంలో అలా ఉండదు. మహా అయితే 2 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ముందుకెళ్తే మీకు రైడ్ అయితే వచ్చేస్తుంది. నైట్ టైంలో కిలోమీటర్ రీడింగ్ అనేది చాలా ఎక్కువైతే ఉంటుంది. ఒక 50 రూపీస్ నుంచి 70, యావరేజ్గా 100 రూపాయలు పెట్రోల్ అయితే అయిపోతుంది ఎక్స్ట్రా నైట్కి. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ అంత ఎక్కువగా ఉండదు కాబట్టి మైలేజ్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు టైం వచ్చేసరికి 2 గంటల 50 నిమిషాలు అవుతుంది. రేపు మార్నింగ్ 6 వరకు వర్క్ చేస్తాను. ఇప్పటి వరకు నాకైతే నిద్ర రాలేదు, నేను ఇంకా టైర్డ్ కూడా అవ్వలేదు. ఎలా వచ్చానో అలానే ఉంది. ఎందుకంటే నేను గట్టిగా తిన్నాను. అట్ ది సేమ్ టైం డ్యూటీకి వచ్చేదానికంటే ముందు అరౌండ్ ఒక 5 అవర్స్ అయితే చక్కగా పడుకొని ఇక్కడికైతే వచ్చాను. అందుకోసమే ఇప్పటివరకు అయితే నిద్ర అయితే రావట్లేదు. చూడాలి 3 గంటలు 4 గంటలు దాటిన తర్వాత నిద్ర వస్తుందా లేదా అనేది. ఈ అమీర్పేటలో కూడా రైడ్లు రావట్లేదు భయ్య, ఇదే పెద్ద ప్రాబ్లము. నేనైతే 20-30 రూపీస్ రైడ్లు అయితే యాక్సెప్ట్ చేయలేదు. వచ్చాయి ఆ రైడ్లు అయితే యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే రాత్రిపూట దేనికి వచ్చాము? ఒక 100 రూపాయల రైడ్ 200 రూపాయల రైడ్ వస్తే యాక్సెప్ట్ చేద్దామని చెప్పి రాత్రిపూట డ్యూటీకి వచ్చి ఆ 20 రూపాయల రైడ్లు 30 రూపాయల రైడ్లు యాక్సెప్ట్ చేస్తే మనకేం వస్తాయి? డే టైంలో కూడా యాక్సెప్ట్ చేసుకోవచ్చు కదా 20 రూపాయల రైడ్లు.
అందుకోసమని చిన్న చిన్న రైడ్లు అయితే నేను యాక్సెప్ట్ చేయలేదు. నా టార్గెట్ ఏంటంటే రేపు మార్నింగ్ వరకు 2500 సంపాదిద్దాం అని అనుకున్నా. బట్ అది పాసిబుల్ అవుతుందో లేదో చూడాలి. ఇప్పుడు టైం వచ్చేసరికి 2 గంటల 50 నిమిషాలు అయింది. అలాగే నేను ఇప్పటి వరకు 202 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. వెహికల్ యావరేజ్ మైలేజ్ 56. 2 గంటల 56 నిమిషాల నుంచి ఇప్పటి వరకు ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు టైం 3:46 అవుతుంది. ఆర్డర్ ఇప్పటికీ రాలేదు. నిద్రతో ఒక చిన్న యుద్ధం చేస్తున్నాను. నిద్ర ఒకవైపు నుంచి వస్తూ ఉంది. ఇక్కడ ఆర్డర్స్ అయితే రాలేదు. దాదాపు గంట సేపు వెయిట్ చేసిన తర్వాత 3:56కి ఓలాలో ఒక రైడ్ అయితే వచ్చింది. డ్రాప్ లొకేషన్ బండ్లగూడ జాగీర్. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. నేను షాక్ అయిన విషయం ఏంటి అంటే అమీర్పేటలో గంట సేపు వెయిట్ చేశాను. ఆర్డర్లు అయితే రాలేదు. ఆర్డర్లు వచ్చినా సరే మెరుపు వేగంతో ఆర్డర్ అనేవి మాయమైపోతున్నాయి. ఆ ఆర్డర్లు చూసేసరికే వెళ్ళిపోతున్నాయి అలాంటి ఆర్డర్లు అవి. మీలో చాలామంది ఏమనుకుంటారంటే రాత్రంతా బైక్ ట్యాక్సీ చేద్దాం, రేపు పగలంతా పడుకుందాం అనుకుంటారు. మన పెద్దలు ఒకటి చెప్తారు, ఒక్క రోజు రాత్రి నిద్ర లేకపోతే ఆ నిద్ర 7 రోజులు మన మీద ప్రభావితం చూపిస్తుంది అంటారు. అది ఎంతవరకు నిజం అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక మనిషికి నిద్ర లేకపోతే చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి భయ్య. ఫస్ట్ ఏకాగ్రత తగ్గుతుంది, తర్వాత ఆలోచించే విధానం తగ్గుతుంది, జ్ఞాపక శక్తి తగ్గుతుంది, రియాక్షన్ టైం కూడా నెమ్మదిస్తుంది. కంటికి నిద్ర లేకపోతే కళ్ళు మండుతాయి, కళ్ళు బరువెక్కుతాయి, దీనివల్ల తలనొప్పి కూడా వచ్చేస్తుంది. శరీరానికి విశ్రాంతి చాలా అవసరం. ఇవన్నీ నాకు తెలుసు భయ్య అని మీరు అనుకోవచ్చు. తెలియని వాళ్ళకు ఉపయోగపడతాయని మాత్రమే చెప్తున్నాను. డబ్బులు ఈ రోజు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు, కానీ ఆరోగ్యం దెబ్బతింటే మళ్ళీ తిరిగి తెచ్చుకోలేము. కాబట్టి వీలైనంత వరకు హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఫైనలీ డ్రాప్ లొకేషన్కి వచ్చి కస్టమర్ దగ్గర 131 రూపీస్ అమౌంట్ కలెక్ట్ చేసిన. ఈ ట్రిప్లో నాకు మాత్రం 150 రూపీస్ అయితే వచ్చాయి. ఆ రైడ్ ఫినిష్ చేసిన తర్వాత 120 రూపీస్ రైడింగ్ కోడ్ అయితే వచ్చింది. బట్ నేను ఏ రైడ్ ఎంతసేపట్లో తీసుకుంటున్నాను అనేది నా మొబైల్లో టైం కనిపిస్తూ ఉంటుంది. ఆ టైంని బాగా అబ్జర్వ్ చేయండి. ఆర్డర్కి ఎంత టైం పడుతుంది అనేది మీకే అర్థమవుతుంది. నేను ప్రతిసారి ఎంతసేపు వెయిట్ చేశాను అంతసేపు వెయిట్ చేశాను అని చెప్తే వీడియోలో మీకు బోరింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు కాస్త ఆర్డర్లు అయితే వస్తున్నాయి. 1 గంట నుంచి 3 గంటల వరకు ఆర్డర్స్ రాలేదు. నాలో నేనే నరక యాతన అనుభవించాను. ఎందుకురా వచ్చాను అని అనిపించింది. 3 గంటల తర్వాత ఆర్డర్స్ బాగానే వస్తున్నాయి. 92 రూపీస్ రైడ్ వచ్చింది, దాన్ని కూడా కంప్లీట్ చేశాను. ఇప్పుడు టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్ 5 గంటలు అయితే అవుతుంది. ఇప్పటి వరకు నేను 2100 అయితే సంపాదించాను. నేను టోటల్గా ట్రావెల్ చేసింది 240 కిలోమీటర్లు. నా వాయిస్ చేంజ్ అయింది కదా, మీకు అర్థమవుతుందో లేదో కానీ నాకైతే తెలుస్తుంది నా వాయిస్ చేంజ్ అయింది. ఇప్పుడైతే నిద్ర అనేది వస్తుంది. ఇప్పటి వరకు నిద్ర అనేది రాలేదు. ఇప్పుడు నిద్ర అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే సన్ సిటీ బండ్లగూడ జాగీర్లో ఉన్నాను. ఇక్కడ నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఆర్డర్ పడిందంటే ఖచ్చితంగా ఆ ఆర్డర్ తీసుకుంటాను. సికింద్రాబాద్లో ఆ ఆర్డర్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళిపోతాను. నిద్ర వస్తుంది, నోటి నుంచి మాటలు కూడా కరెక్ట్గా రావట్లేదు. ఎందుకంటే కంటిన్యూస్ డ్రైవింగ్ చేసాము. అసలు మధ్యలో ఎక్కడ కూడా మనకి రెస్ట్ దొరకలేదు. రెస్ట్ అంటే ఆర్డర్ పడలేదు, వెయిట్ చేసాము, కానీ స్లీపింగ్ లేకపోతే కొంచెం డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది కదా, అందుకోసమనే. లాస్ట్ ఆర్డర్ ఫినిష్ చేసిన తర్వాత ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి, ఎంత పెట్రోల్ పోయింది, నాకెంత మిగిలింది, ఇవన్నీ క్లియర్గా మీకు చెప్తాను. ఆ సన్సెట్లో మరో 15 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత ర్యాపిడోలో ఆరం గారికి ఒక రైడ్ అయితే వచ్చింది. కస్టమర్ని పిక్ చేసుకున్న. డ్రాప్ లొకేషన్ చూస్తే ఇక్కడ నుంచి 9.7 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. మీలో ఎవరైనా సరే బైక్ ట్యాక్సీలో ఎక్కువ ఎర్నింగ్ చేయాలనుకుంటే ఈవినింగ్ టైంలో 4కి రండి. 4 నుంచి రాత్రి 1 గంట వరకు వర్క్ చేయండి. నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను, రాత్రంతా వర్క్ చేశాను కాబట్టి. తర్వాత ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లాగిన్ అవ్వండి. 4 నుంచి 11 o'clock వరకు వర్క్ చేయండి. మంచి ఎర్నింగ్సే వస్తాయి. రాత్రంతా వర్క్ చేస్తే ఎక్కువ మనీ వస్తాయని చెప్పి రాత్రంతా వర్క్ చేయకండి. అలా వర్క్ చేస్తే ఖచ్చితంగా మెంటల్గా మీరు కొంచెం ఇబ్బంది పడాల్సి అయితే వస్తుంది. దానికి తగ్గట్టుగా మీరు డే టైంలో అంత చక్కగా పడుకోవాలి. మినిమం 8 to 9 hours పడుకోవాలి. ఫైనల్లీ ఈ రైడ్ అయితే ఫినిష్ చేస్తాను. ఈ కస్టమర్ దగ్గర 127 రూపీస్ అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకున్నాను. టోటల్గా ఇప్పటి వరకు నేను 250 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. నా వెహికల్ మైలేజ్ యావరేజ్గా ఇప్పుడు 55 చూపిస్తుంది. ఓకే, ఇప్పటి వరకు నేను ఎంత మనీ సంపాదించాను, నాకు ఎంత పెట్రోల్ పోయింది అనేది క్లియర్ గా మీకు చెప్తాను. ర్యాపిడోలో 1317 రూపాయలు ఎర్నింగ్ చేసిన, ఓలాలో 883 రూపాయలు ఎర్నింగ్ చేసిన, పోర్టర్లో 137 రూపీస్ ఎర్నింగ్ చేసిన. మొత్తాన్ని కౌంటింగ్ చేస్తే 2337 రూపాయలు ఎర్నింగ్స్ అయితే అయినాయి. ఇప్పటి వరకు నేను 260 కిలోమీటర్లు ట్రావెల్ చేశాను. ఈ 260 కిలోమీటర్కి నాకు 500 నుంచి 550 రూపాయలు పెట్రోల్ అయితే అయిపోయి ఉంటుంది. ఎందుకంటే నా వెహికల్ యావరేజ్ మైలేజ్ 55 చూపిస్తుంది కాబట్టి నా వెహికల్ కి ఎంత పెట్రోల్ పోయింది అనేది నాకంటూ ఒక క్లారిటీ అయితే ఉంది. ఇక్కడ స్క్రీన్ మీద 276 కిలోమీటర్లు ట్రావెల్ చేసినట్టు చూపిస్తుంది. నిజానికి నేను 260 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ర్యాపిడో, ఓలా లాగౌట్ చేశాను. అక్కడ నుండి ఖాళీగా ఇంటికైతే వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత వీడియో రికార్డ్ చేశాను. అందుకోసమనే ఇక్కడ 276 కిలోమీటర్ అని చూపిస్తుంది. మనం సంపాదించిన 2337 రూపాయల్లో 550 రూపాయలు పెట్రోల్ తీస్తే నాకు మిగిలింది 1787 రూపాయలు. నేను నిన్న రాత్రి టిఫిన్ చేశాను కాబట్టి మరో 50 రూపాయలు తీస్తే రఫ్గా ఈ 80 రూపాయలు తీసేద్దాం. నాకు మిగిలింది 1700 రూపాయల ఎర్నింగ్స్. ఈ 1700 రూపాయల ఎర్నింగ్ చూసి మురిసిపోకండి. బిజినెస్ అనేది ప్రతిరోజు ఒకేలా ఉండదు. ఈ రోజు 1700 వస్తే రేపు 1000 కూడా రాకపోవచ్చు.
ఒక రాత్రంతా కష్టపడి పనిచేస్తే ఎంత మనీ వస్తాయో మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. నేను పెట్టిన ఈ ఆఫర్స్ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. ఎవరైతే రాత్రిపూట బైక్ ట్యాక్సీలో వర్క్ చేయాలనుకున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను.